ఒక బుట్టలో కొన్ని పీతలు పెడితే అవి బయటకు రాకుండా వాటికి మూత పెట్టాల్సిన అవసరమే లేదంట. ఎందుకో మీకు తెలుసా? ఒక పీత బయటకు రావడానికి ప్రయత్నిస్తే మిగతా పీతలన్నీ కలిసి దాన్ని కిందకి లాగేస్తాయి. ఆ బుట్టలో ఒక ఉత్సాహం గల పీత ఆ బుట్టలో నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తుంది. అది తన కాళ్లతో పైకెక్కుతూ బయట ప్రపంచాన్ని చూడాలని, స్వేచ్ఛగా బ్రతకాలని ప్రయత్నిస్తుంది. కానీ అది కొంచెం పైకెక్కగానే ఈర్ష్యతో నిండిన మరో పీత దాన్ని పట్టుకొని కిందకి లాగేస్తుంది. అది మళ్ళీ పైకెక్కడానికి ప్రయత్నిస్తుంది. ఈసారి ఇంకో పీత దాన్ని పట్టుకొని కిందకు లాగుతుంది. చివరికి ఏ పీత కూడా బయటికి రాలేదు. ఇదే క్రాబ్ మెంటాలిటీ అంటే. ఇప్పటి వరకు నేను మాట్లాడింది పీతల గురించి కాదు, దేని గురించో మీకు అర్థమై ఉంటది. మన సమాజంలో బ్రతుకుతున్న పీతల లాంటి మనుషుల గురించి. నువ్వు కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే అది నీ వల్ల కాదు అని, నువ్వు పెద్ద లక్ష్యం పెట్టుకుంటే మన స్థాయికి అది అవసరం లేదు అని, నువ్వు కష్టపడి విజయం సాధిస్తే ఏదో అదృష్టం కలిసి వచ్చింది అని, అందరికన్నా ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తే ఎందుకురా నీకు అంత అత్యాశ అని ఇలా ప్రోత్సహించాల్సిన చోట నిరుత్సాహపరచడం, ఎదగడానికి సాయం చేయాల్సిన చోట కిందకి లాగడం, ఇదే మనుషుల్లో కనిపించే క్రాబ్ మెంటాలిటీ. క్రాబ్ మెంటాలిటీతో ఒకరినొకరిని కిందకి లాక్కునే సమాజం ఎప్పటికీ పైకి ఎదగదు. కాబట్టి ఎవరైనా పైకి ఎక్కుతుంటే వాళ్ళ కాళ్ళని పట్టుకోకండి, మీ చెయ్యిని వాళ్ళకి అందించండి. ఎందుకంటే మనం ఒకరినొకరు కిందకి లాక్కుంటూ ఉంటే ఎవ్వరు పైకి వెళ్ళలేరు. కానీ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటే మనం అందరూ కలిసి పైకి వెళ్ళగలం, ప్రపంచాన్ని చూడగలం, స్వేచ్ఛని పొందగలం. సో డోంట్ పుల్ పీపుల్ డౌన్, లిఫ్ట్ పీపుల్ అప్, గ్రో టుగెదర్, బీ అవేర్. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఫాలో అవడం అయితే మర్చిపోకండి.